తెలిసినప్పుడు ఒకవేళ యేసయ్య ప్లేస్లో మీరు కానీ ఉంటే, మీ దగ్గరికి మార్త వచ్చినా మరి వచ్చినా మీరేమంటారు? అయ్యా నువ్వు వచ్చావా, నువ్వు ఉన్నట్టయితే వాడు చచ్చిపోయేవాడు కాదు, నువ్వు లేవు చచ్చిపోయాడు, అయ్యో ఎంత పని అయిపోయిందని వాళ్ళు ఏడుస్తా నీ దగ్గరికి వస్తే నీ రియాక్షన్ నేను చెప్తా. నీ రియాక్షన్ ఏంటో? మరియా లే పిచ్చిదానలే, మార్తా ఎందుకు ఏడుతున్నావు, ఏంది కాళ్ళ మీద పడ్డారు, ఏంది ఏడుపులేంది, పెడబొబ్బలేంది, లే అద్భుతం చేయడానికి వచ్చాలే, చచ్చిపోయినాడు బతికియడానికి వచ్చాను లేండే అనాలా అంటారు. మనమైతే అదే రియాక్షను. ఎందుకంటే మనకు తెలుసు కాబట్టి మ్యాటర్. అస్సలు ఇక మనం మామూలు ఉండదు హడావుడి. ఆయన చనిపోయిన సంగతి యేసయ్యకి తెలుసు, ఎందుకు చనిపోయాడో తెలుసు, తిరిగి లెగుస్తాడన్న సంగతి తెలుసు, అది యేసు మహిమ కోసం వచ్చిందన్న సంగతి ప్రభువుకి తెలుసు. తెలిసి కూడా మార్తా మరియలు ఏడుస్తుంటే, జరిగిన కార్యాన్ని బట్టి మార్తా మరియలు ఏడుస్తుంటే వాళ్ళని చూసి ఆయన కూడా ఏడ్చెను, కన్నీళ్లు విడిచినని ఉంది. చూడండి చదువు 33వ వచనం. 33. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచ్చు అతన్ని ఎక్కడ నుంచి తిరని అడుగుగా వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను. అబ్బా, స్పష్టంగా రాస్తుంది అక్కడ, యేసు కన్నీళ్లు విడిచెను. ఏమండి, నువ్వు ప్రజెంట్ ఎదుర్కొంటున్నటువంటి శ్రమ, సమస్య, బాధ, నింద, అవమానం, అప్పు, రోగం ఇవన్నీ నీ మంచిగా వచ్చినాయని, ఆయన మహిమ కోసం వచ్చినాయని, నీ మహిమ కోసం వచ్చినాయని, ఇవన్నీ నిన్ను ఆశీర్వాదంలోకే నడిపిస్తాయి, దీవెనలోకే నడిపిస్తాయి, మేల్లోకే నడిపిస్తాయి అని యేసయ్యకి తెలుసు. అయినా అవి తట్టుకోలేక నువ్వు ఏడుస్తుంటే ఆయన పొళ్ళికిలితో కూర్చునే రకం కాదు, ఆయన నీతో పాటు ఫీల్ అవుతాడు. నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు, నేను స్తుతిస్తే నా ప్రార్థన లకిస్తారు, నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుకి, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుకి. నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు, నేను స్తుతిస్తే నా ప్రార్థన లకిస్తారు, నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుకి, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుకి. నన్ను ఇలా నిందించారు ప్రభువా, నేను ఎరగను ప్రభువా, నన్ను ఇట్లా నిందల పాలు చేశారు ప్రభువా, నువ్వు ఏడిస్తే నేను ఎదురు కూర్చుని ఆయన కూడా కన్నీళ్ళు పెట్టుకుంటా. బాధపడకు తల్లి, మనకు ఓదారు పెట్టగలిగిద్దు యేసయ్యకి తెలుసు. ఒక మంచి స్నేహితుడిలాగా, ఆత్మీయుడిలాగా మన 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 సంతోషంలో సంతోషిస్తాడు, మన దుఃఖంలో దుఃఖం వ్యక్తం చేస్తాడు, మన బాధలో తను బాధను అనుభవిస్తాడు, మన శ్రమలో తను శ్రమ ఫీల్ అవుతాడు. మనుషుల్లాగా నటన కాదు, మళ్ళీ మనుషుల్లాగా నటన కాదు, రియల్గా ఆలోచించి చూడండి. నేను చెప్పింది నిజమో కాదు, ఈ వచనం చూపించి మరీ నీకు చెప్పాను సాక్షి.